తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం రోజుకొక వివాదంలో ఇరుక్కుంటుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని రేవంత్ సర్కార్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా వేములవాడ రాజేంద్ర దర్శనానికి వచ్చిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. దర్శనం అనంతరం ఇంటికి బయలుదేరడానికి కుటుంబం సోమవారం సాయంత్రం జగిత్యాల బస్టాప్లో ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు. ఇంతలో వారిని డోర్ వద్ద అడ్డుకున్న లేడీ కండక్టర్ వారిని ఆర్టీసీ బస్సు ఎక్కకుండా అడ్డుకుంది. ఉచిత గిచిత ప్రయాణం లేదు, ముందు తనిఖీ అధికారులు ఉన్నారు, వారు చూస్తే 500 రూపాయలు ఫైన్ విధిస్తారంటూ సదరు బస్సు కండక్టర్ కసుబుసుమంది. ఆ వెంటనే సదరు కుటుంబ సభ్యులను కూడా బలవంతంగా కిందకి దించేసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారాన్ని అదే బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్గా మారడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలా బలవంతంగా బస్సు నుంచి కిందకి దింపడంతో సదరు కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చేసేది లేక మరో బస్సు వచ్చేంత వరకు వేచి చూశారు. ఈ పంచాయతీ వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మురళీ కష్ట వద్దకు చేరడంతో అసలేం జరిగిందనే దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సదరు బస్సు కండక్టర్ను పిలిపించి ఆమెను విచారించినట్లు తెలుస్తుంది. అయితే మహిళలతో దురుసుగా ప్రవర్తించిన మహిళా కండక్టర్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కూడా లేదు. नहीं अभी ज़्यादा